మామిడికాయ గోధుమ రవ్వ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మామిడి పండు చూస్తేనే చాలా టెంప్టింగ్ గా ఉంది. అంతలో ఇది సీజన్. మరి స్టార్ట్ చేద్దాం అయితే. సో ముందుగా ఏం చేద్దాం, మనము ఏం చేయాలి? ముందు మనం స్టవ్ వెలిగించుకొని బెల్లం పాకం పెట్టేద్దామా? ఒకవైపు బెల్లం పాకం పడుతూ ఇంకొక వైపు డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసుకో. ఓకే ఓకే, సరే అయితే స్టవ్ ఆన్ చేసేస్తా. ఓకే, స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాము. బెల్లం పెట్టేసుకుందాము ఇక్కడ. బెల్లం పాకం కావాలి కాబట్టి నేను ఇందులో వాటర్ వేస్తాను కొంచెం. ఓకే, ఇది అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కదా. సో ముందుగా నెయ్యి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేస్తాం. సో కొన్ని బాదాం, అలాగే కొన్ని కాజు. మనకి వేగిపోయినాయి. నేను తీసేనా? ఆ బౌల్ ఇచ్చేసేయండి. కొద్దిగా బెల్లం పాకం. ఈ లోపల మనం పాలు వేసేసుకొని స్టవ్ ఆన్. సో ఇదే 1 కప్పు పాలు. పాలు కాస్త మనకి పొంగొచ్చాక రవ్వ వేసేసి. ఓకే, సో నిజంగా మొత్తం ఫ్యామిలీ అటు ఇటు 2 సైడ్లు కూడా మ్యూజిక్ ఏంటి దిగ్గజాలే ఉన్నారు మీ ఫ్యామిలీలో. సో ఆ విధంగా మీకు కూడా వాళ్ళ నుంచి వచ్చింది? వాళ్ళ నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది మ్యూజిక్ అంటే. సో పేరెంట్స్ సపోర్ట్ ఇస్ దట్ ఈస్, ఇంకా చెప్పలేము వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో. నేను చదువుకోవాలనుకున్నప్పుడు ఏ చదువు అన్నా కూడా వాళ్ళు దేనికి కూడా పాటలని కానీ చదువని కానీ ఏ రోజు కూడా వాళ్ళు స్టాప్ చేయలేదు. వాట్ ఎవర్ ఐ వాంటెడ్. ఓకే, సో మీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఇంకా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు చిన్నప్పటి నుంచి. సో మీ స్టడీస్ అన్ని కూడా అబ్రాడ్ లోనేనా? లేదు, నేను ఐ వాజ్ దేర్ టిల్ మై 7th grade. 7th grade తర్వాత ఇక్కడికి వచ్చాను. ఓకే, సో ఎలా అనిపించింది బీయింగ్ ఎన్ఆర్ఐ? ఒకేసారి పుట్టి పెరిగింది అంతా కూడా అక్కడే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పాయింట్ ఏంటంటే, నేను ఫస్ట్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఐ వాంటెడ్ టు, అంటే మా ఫాదర్ కి మదర్ కి సింధులో ఏదో టాలెంట్ ఉంది. సో కాబట్టి లైక్ దాన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి మేము వచ్చినప్పుడు ఐ పార్టిసిపేటెడ్ ఇన్ రియాలిటీ షో. మీకోసమే వచ్చారా? నా కోసమే ఇండియా షిఫ్ట్ అయ్యారు మా పేరెంట్స్. సో నేను అలా పాడుతున్నప్పుడు అక్కడ మేము యాక్చువల్లీ ఉన్నది బహ్రెయిన్లో. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాను. ముందు పాడాలని ఉంది, తర్వాత సూపర్ సింగర్స్, ఈటీవీ పాడుతా తీగ, సరిగమప లిటిల్ ఛాంప్స్. సో సరిగమప లిటిల్ ఛాంప్స్లో నేను ఫైనలిస్ట్. ఓకే, సో అదంతా అయిపోయిన తర్వాత దెన్ మై పేరెంట్స్ వర్ లైక్, ఓకే సింధుకి ఇక్కడ ఒక మంచి కెరియర్ ఉంది, ఇక్కడ ఉంటే సింధు మ్యూజిక్ ఇంకా బాగా డెవలప్ చేసుకోగలదు అని చెప్పి పేరెంట్స్ నా కోసం ఇండియా షిఫ్ట్. వావ్, గ్రేట్ కదా అసలు. పాలు కూడా మనకి సో ఇప్పుడు రవ్వ వేసుకొని రవ్వని దీంట్లో మనం బాయిల్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు రవ్వ బాయిల్ అవ్వాలి. ఒక పక్కనేమో మనకి ఇది సరిపోతుంది అనుకుంటా కదా? సరిపోతుంది. ఇంకా ఆఫ్ చేసేద్దామా? బెల్లం అయిపోయింది మనకి. సో ఇది కాస్త మనకి ఉడకాలి. ఓకే సింధు, మరి రెడీ అయిపోయినట్టే కదా మనకి? రెడీ అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? సో ఇప్పుడు దీంట్లో మనం బెల్లం పాకం ఇంట్లోకి వేసేసుకుందామా? సో ఈ బెల్లం పాకం, ఈ రవ్వ, పాలు అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యాంగో ప్యూరీ. అవును, ఇంకెప్పుడు అనుకుంటున్నాను నేను. ఫైనల్ టచ్ అన్నమాట. సో మ్యాంగో ప్యూరీ వేసేసుకున్న తర్వాత
కొంచెం యాలకుల పొడి అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని. సో స్వీట్నెస్ అన్నది మనకి ఇంకా డైరెక్ట్ గా మ్యాంగోలో కూడా ఉంటుంది. ఎస్ డైరెక్ట్ గా మనం స్పెషల్ గా షుగర్ అది ఏం వేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ మ్యాంగోనే. బెల్లం స్వీట్ అలాగే మ్యాంగో స్వీట్నెస్ అని. మీరు వేసేయండి, నేను కలుపుతూ ఉంటాను. లుక్ కూడా చాలా బాగుంది, మంచి ఎల్లో కలర్ వచ్చేసి. అవును. ఓకే, ఇంకా ఫైనల్ గా మనం యాలకుల పొడి వేసేసుకుందామా? ఎస్. ఇది యాలకుల పొడి లాంటివి వేస్తేనే మనకి స్వీట్ ఎవరింట్లోనో గుమగుమలాడుతుంది అనేది. సో మీరు బేసికల్ గా స్వీట్ లవరా హాట్ లవరా? నేను స్వీట్స్ తక్కువే తింటానండి. అవునా? స్వీట్స్ తక్కువే కొంచెం. ఓకే, బట్ తిన్నది ఏదైనా కొద్దిగా ఇష్టంగా. చాలు, మీరే పెద్ద స్వీట్, ఇంకా మళ్ళీ మీరు స్వీట్ తినడం ఎందుకు? సరే, అయితే ఇది అయిపోయినట్టే కదా? అయిపోయింది. ఫైనల్ గా ఇంకా ఇవి పైన గార్నిష్ చేసుకున్నాం. సర్వింగ్ బౌల్ తీసేద్దాం. మ్యాంగో అరోమా బాగా వస్తుంది. ఒకేసారి స్వీట్ తినచ్చు, మ్యాంగో తినచ్చు, రెండు టైం. సో ఇక ఫైనల్ గా గార్నిష్ చేసేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ ఎన్ని కనిపిస్తే అంత బాగుంటుంది. ట్రూ. రెడీ అయిపోయిందండి బోనాల పండుగ స్పెషల్ మామిడికాయ గోధుమ రవ్వ పాయసం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మామిడికాయ గోధుమ రవ్వ పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడి పండు, బెల్లం, పాలు, గోధుమ రవ్వ, నెయ్యి. మామిడికాయ గోధుమ రవ్వ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం, నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో గోధుమ రవ్వ వేసి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కరిగించుకున్న బెల్లం పాకం, మ్యాంగో ప్యూరీ, యాలకుల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పు, బాదం వేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ గోధుమ రవ్వ పాయసం రెడీ.